మళ్ళీ ఏం చేస్తున్నావు రాధా? ఇక్కడున్న ఫోటోల్లో ఈ పెద్ద ఆయన చిన్నప్పటి గాయత్రిని ఎత్తుకొని ఈ ఫ్యామిలీతో చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇతను ఎవరు? ఎప్పుడు దేవకి మేడం జనరల్ కన్వర్సేషన్లో కూడా ఇతని గురించి మాట్లాడినట్టు గుర్తుకు రావడం లేదు. అబ్బా, ప్రతిదీ అలా ఆలోచిస్తే ఎలా రాధా? అక్కడ జాతరలో ఉన్నప్పుడు దేవకి మేడం వాళ్ళ ఇష్టమైన వ్యక్తులు కూడా ఉంటారు కదా. అప్పుడు గాయత్రిని సరదాగా దగ్గరికి తీసుకునే అవకాశం ఉంది కదా. నువ్వనుకుంటున్నట్టు అతను మామూలుగా తెలిసిన వ్యక్తి అయితే ఈ కుటుంబంతో ఇంత క్లోజ్గా ఇన్ని ఫొటోస్లో ఉండడు. నువ్వు గాయత్రిని కనిపెట్టాలన్న ఆలోచనతో తిండి తిప్పలు మాని ఆలోచిస్తున్నావు. ఆకలేస్తుంది, వెళ్ళి భోంచేద్దాం పద. మనోహర్, నీకు బాధ్యత లేకుండా పోతుంది. మనకి గాయత్రి దొరకటం ఎంత ఇంపార్టెంటో తెలుసుగా. దానికోసం చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో అని నేను ప్రయత్నిస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? సరే సరే సరే, నన్ను తిట్టాలన్నా నీకు ఓపిక ఉండాలి కదా. మనం భోంచేసి వచ్చాక క్లూ అన్న దొరుకుతుందేమో చూద్దాం. వెండి మిన్ను నీవంట, నేల కన్ను నేనంట, ఎంత దూరం ఉన్నా నిన్నే రెప్పలాపి చూస్తుంటా. నాకు నేను లేనంట, ఆదమరచిపోతుంటా, అంతులేని ఆలోచనగా నీ తాడుకు వేస్తుంటా. ఈ వసంతం ఎందుకంట, నీ పెదానై నవ్వుకుంటా, కాలమై నీతో కలిసుంటా. రాధా, అమ్మో, మేడం వాళ్ళు ఇప్పుడు ఈ ఫొటోస్ చూస్తే లేనిపోయిన అనుమానాలు వస్తాయి. సారీ రాధా, నేను తర్వాత వస్తాను. రండి మేడం. ఏం లేదు రాధా, కావ్యని తీసుకొచ్చినందుకు అత్తయ్య గారు అన్న మాటల్ని పట్టించుకుని మనసేం పాడు చేసుకోకండి. అలాంటిదేమీ లేదు మేడం. బామ్మగారి గురించి తెలిసిందే కదా. నువ్వు కావ్యని ఇక్కడికి తీసుకొచ్చి మంచి పని చేసావు రాధా. అవును రాధా, ఒక అమ్మాయి ఒంటరిగా నడి రోడ్డులో నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది. అవును మేడం, మీ మంచితనం గురించి తెలిసి మీరు ఒప్పుకుంటారు అన్న భరోసాతోనే ఈ నిర్ణయం తీసుకుని డైరెక్ట్గా ఇంటికి తీసుకొచ్చాం. మంచి పని చేశారు. సరే, టైం అవుతోంది, రండి భోంచేద్దాం. సరే మేడం, పదండి. సార్ వాళ్ళ ముందు పరుగు పోయింది. మరి ఎవరు ఓవర్ యాక్షన్ చేసి కింద పడమన్నారు? పడితే అలా వదిలేస్తావా? నిజంగానే వదిలేయాల్సింది. ఏ నడుమో చెయ్యి విరిగితే నీ పీడ పోయేది. ఇప్పుడు మాత్రం ఏమైనా తక్కువైందా? నువ్వు చేసిన పనికి చెయ్యి ఇరిగినంత పని అయింది. మంచి పనైంది. సరే పద, భోంచేద్దాం. కావ్య, ఇలా రామ్మా, భోంచేద్దు గాని. పర్వాలేదు మేడం, తను నాతో పాటు తింటుంది. ఇంకా తన భయం నుంచి బయటపడలేదు. ఉదయాన్నే ఏదో ఔటింగ్ అంటూ వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు? నిజమైన గాయత్రిని పట్టుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ నాకేమీ తెలియనివ్వడం లేదు.
పొద్దున్నే బొట్టికంటూ ఒక్కతే వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. పాప మేడం తోడుగా వెళ్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒంటరిగా వెళ్ళి ఏదో ప్లాన్ చేద్దామనుకుంది. అయినా తనని నమ్మడానికి లేదు. ఖచ్చితంగా ఏదో ప్రయత్నం చేసి ఉంటుంది. మేడం, మార్నింగ్ మీరు షాపింగ్ అని వెళ్ళారు కదా, షాపింగ్ చేశారు మేడం? షాపింగ్ చేసాం రాధా, చాలా బాగున్నాయి. నీకు తర్వాత చూపిస్తాను. ఓకే మేడం. మార్నింగ్ నేను గాయత్రి గారితో వెళ్ళలేకపోయాను. సారీ మేడం, మీరొక్కరే వెళ్ళారు. ఇప్పుడు నా షాపింగ్ గురించి ఎందుకు అడుగుతుంది? ఏం తెలుసుకోవాలనుకుంటుంది? నేనొక్కదాన్నే కాదు రాధా, గాయత్రి ఫ్రెండ్ కూడా వస్తానంది. కానీ ఎందుకో లాస్ట్ మినిట్లో అమ్మాయి రాలేదు. మీరుంటే తనెందుకు వస్తుంది మేడం? వస్తే దొరికిపోయి బండారం బయటపడుతుంది కదా. అయ్యో అవునా మేడం? మీరు లేకపోయింటే వచ్చేదేమో. మీరు ఉన్నారని డ్రాప్ అయిందనుకుంటా. లేదంటే గాయత్రి గారి ఫ్రెండ్ మీకు పరిచయం అయి ఉండేది. అవును రాధా, తనకి చాలా మొహమాటంలా ఉంది. గాయత్రి గారు, ఒకసారి మీ ఫ్రెండ్ని మన ఇంటికి పిలవచ్చు కదా. చక్కటి భోజనం పెట్టి పంపిద్దాం. ఓహో, నన్ను ఇరికించాలని ట్రై చేస్తున్నావా? ఇప్పుడు నేను నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. రాధా, మా ఫ్రెండ్ సంగతి సరే, కానీ మీరేంటి ఈ మధ్యన పూజలు, వ్రతాలు, అడవులు, ఔటింగ్లు అంటూ ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో బయట టైంపాస్ చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నావు అమ్మ గాయత్రి? అవన్నీ మన కోసమే కదా చేస్తున్నారు. కరెక్టేనన్నా, నేను కాదనడం లేదు. కానీ ఈ పనులన్నీ చేస్తూ ఆఫీస్ వర్క్ చేయకపోతే ప్రాబ్లం మనకే కదా. రేపేదైనా తేడాలు వస్తే వీళ్ళు తప్పించుకుంటారు, కానీ మనమే ఇబ్బంది పడతాం కదా. ఏం నాన్నమ్మా, నేను కరెక్ట్ గానే మాట్లాడానా? నువ్వు నా బంగారు తల్లివి. ఏ మాట మాట్లాడినా నువ్వు కరెక్ట్ గా మాట్లాడతావు. వాసు, రేపేదైనా జరిగితే సమాధానం మనం చెప్పుకోవాలి. ఆ భయమేమీ లేదు గాయత్రి. మేమే పని చేసినా నీతి, నిజాయితీ, బాధ్యతతో చేస్తాం. ఇంట్లో పనులు చేస్తున్నాం కదా అని ఆఫీస్ వర్క్ ని అశ్రద్ధ చేయం. ఎందుకంటే తీసుకుంటున్న జీతానికి, తింటున్న ఉప్పుకి, ఉంటున్న ఇంటికి అన్యాయం చేయం. అందలం ఎక్కాలని అనుకో. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇక్కడ ఎవరు అప్పనంగా తినడం లేదు, ఉండడం లేదు. ఎవరు ఏం పని చేస్తున్నారో, ఎవరి బాధ్యతలేంటో తెలుసుకోవాల్సిన బాధ్యత దేవకి వాసుదేవుల కూతురుగా నాకుంది. అందుకే అడుగుతున్నాను. బాధ్యత తీసుకోవటంలో తప్పులేదు గాయత్రి గారు. అది ఎవరైనా తీసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా. అంటే ఏంటి, నేను బయటదాన్నా? మీరు ఏం చేస్తున్నారు అని అప్డేట్ అడిగితే చెప్పరా? గాయత్రి, ఇంతకు ముందు రాధ నాకు మొత్తం అప్డేట్ ఇచ్చేదమ్మా. వాళ్ళకి ఇబ్బందులు ఏం లేవు. ముందు నువ్వు భోంచేయి. ఇక్కడ పనులన్నీ నువ్వు తర్వాత తీరిక చూసుకుందుగానిలే. నా మనవరాలు ఎవరినైనా ఎప్పుడైనా ఏమైనా అనొచ్చు. వదిలేస్తే అనవసరమైన గొడవలా మారేలా ఉంది. అడగచ్చు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు కూర వడ్డించనా, అన్నం వడ్డించనా, ఇంకాస్త వేసుకోండి అంటూ అడగచ్చు కదా. చూడు రాదా, సార్ ప్లేట్లో సార్కి ఇష్టమైన కర్రీ అయిపోయి చాలాసేపు అవుతుంది. రాధ మాత్రం ఇంకా కూర వేయమంటారా అని మాత్రం అడగట్లేదు.
ఇక నా కోసం ఈరోజు చప్పిడి కూరలు చేసిందో లేదో ఏం చెప్పట్లేదు. అదేంటి రాధా, ఈ రోజు కూడా మనోహర్కి చప్పటి కూరలేనా? లేదు మేడం, తన కోసం చేస్తే నేను తినాల్సి వస్తుంది. అందుకే ఈ రోజు కారంగా ఘాటుగా చేశాను. అవునా? మరి చూస్తావేంటి రాదా, వడ్డించు. టాపిక్ డైవర్ట్ అయ్యింది కాబట్టి సరిపోయింది. లేదంటే కోపంలో ఆవేశంలో నేను నోరు జారితే నా బండారం బయటపడేది. తినండి గాయత్రి గారు. ఏమండి, ఏం చూస్తున్నారు? ఇంకొంచెం వేయనా? తినండి. అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు. నాలుగో 5 లాభం. గదిలోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావటం తెలీదా? మన బెడ్రూమ్ లోకి రావడానికి నేను డోర్ కొట్టడం ఎందుకు? అంటే నాకంటూ ప్రైవసీ ఉండదా? ప్రైవసీయా? మాదే అదేంటది? ఏముంటే మీకెందుకు? ముందు మీరు బయటకు వెళ్ళండి. అంటే మళ్ళీ కిళ్ళీలు ఏమైనా కట్టించుకొచ్చావా? ఇవి కిళ్ళీలు కావు, నా పర్సనల్. మీకు అవసరం లేదు. ముందు బయటకు మాదే అది వెళ్ళమన్నానా? కాదు, పర్సనల్ గా. అబ్బా, ముందు బయటకు వెళ్ళండి. నేను లోపలికి వెళ్ళాలి. తర్వాత వెళతారు గానీ ముందు మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి. అర్జెంటు. అబ్బా వెళ్ళండి. అబ్బా, వెళ్ళండి. వెళ్ళండి. అర్జెంటే. అమ్మయ్యా, ఈయనకొలా చేస్తే గానీ వినరు. అమ్మో, కాస్త అయితే దొరికిపోయేదాన్ని. ఇలా దోసేసినేటి కింద గాని పడితే నడు విరిగిపోయేది. అబ్బో, విరిగిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అబ్బో. మార్నింగ్ నుండి తిరిగి తిరిగి ఒళ్ళంతా పులిసిపోయింది. ఈరోజైనా హాయిగా నిద్రపోవచ్చు. అమ్మా. తగువాడు దొరికెనే నాకే తగువా రాధా, తగదుగా ఈ టైంలో పాటలేంటి? నాకు నిద్ర వస్తుంది. ఆ, నాకు రావటం లేదు. నువ్వు పడుకో. ఎన్నెన్నెన్నో ఏవేవేవో ఊసులాడ నేను నిద్రపోవాలంటే ఫస్ట్ నువ్వు ఆ పాటలు ఆఫ్ చేయాలి. నాకు నిద్ర రావాలంటే మ్యూజిక్ వినాలి. నీ మాటై రాని అదేంటి? అదంతే. తీర్చాలి మదియ నీకు డ్రైవింగ్ చేసేటప్పుడు పాటలు వినటం అలవాటు, నాకు నిద్రపోయేటప్పుడు పాటలు వినటం అలవాటు. నన్నాపుకోవడం రాధా, కలకల నీతో వాదించే ఓపిక కూడా లేదు. ప్లీజ్ రాధా. మనసులోని ప్రేమదా సర్లే, పడుకో. అమ్మా, థ్యాంక్స్. అసలు ఈ వ్యక్తి ఎవరు?
రాధా, మళ్ళీ స్టార్ట్ చేసావా? పడుకోవచ్చు కదా. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వు పడుకో. అది కాదు రాధా, ఆ ఫొటోస్ గుడిలో చూసావు, కారులో చూసావు, ఇంతకు ముందే బెడ్ పైన పెట్టి కూడా చూసావు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నావు. ఎన్నిసార్లు చూసినా మీ సేమ్ ఫొటోసే కదా, ఎందుకు అన్నిసార్లు చూడ్డం? అది కాదు మనోహర్, ఈ గాయత్రిని ఎత్తుకున్న వ్యక్తిని చూస్తూ ఉంటే ఏదో డౌట్ వస్తుంది. ఎవరు ఇతను? అయితే ఇప్పుడు ఏమంటావు? ఇతని గురించి కనుక్కొని ఇతని పట్టుకుంటే గాయత్రిని ఎత్తుకెళ్లిన వాళ్ళ గురించి తెలుస్తుందేమో కదా. అంటే గాయత్రిని అతనే కిడ్నాప్ చేశాడని నువ్వు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? నేనిప్పుడు అలా అన్నాను. ఇతన్ని కలిస్తే ఏమైనా వివరాలు దొరుకుతాయేమో అని అన్నాను. అయినా నీకెందుకంత కోపం వస్తుంది? కోపం కాదు రాదా, నువ్వు కనిపించిన వాళ్ళందరినీ అనుమానిస్తుంటే మనం దారి తప్పుదామేమో అనిపిస్తుంది, అందుకే అలా అన్నాను. అది కాదు మనోహర్. ఈ టైంలో ఎవరు? చూద్దాం పద. కావ్య, ఏమైంది ఇలా వచ్చావు? నాకు అవుట్ హౌస్ లో పడుకోవాలంటే భయంగా ఉంది, అందుకే వచ్చానక్క. నేను నీ దగ్గరే పడుకుంటాను, ప్లీజ్ అక్క. అదేంటి, మన వంటావిడ ఫ్యామిలీ, వాచ్మెన్ ఫ్యామిలీ ఉన్నారు కదా, ఇంకక్కడ భయం ఏంటి? అక్క, అక్కడ ఎంతమంది ఉన్నా నాకు భయం వేస్తోందక్క. అదే నీ దగ్గర ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది. నేను అవుట్ హౌస్ లో పడుకుంటే మళ్ళీ మా వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారేమో, చాలా భయంగా ఉందక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్, నేను నీ దగ్గరే పడుకుంటాను, ప్లీజ్. పాపం తను చాలా భయపడుతుంది మనోహర్. ఈరోజు మన రూమ్లోనే పడుకుంటుంది, తనకు కాస్త ధైర్యంగా ఉంటుంది కదా. కొంచెం అడ్జస్ట్ చేసుకో ప్లీజ్ మనోహర్. ఏ దానికి ప్లీజ్ ఎందుకు, అలాగే పడుకొని. రా కావ్య. రా, ఇక్కడ పడుకో. పడుకో. థ్యాంక్ యూ అక్క. నువ్వేంటి అలా చూస్తున్నావు? పడుకోవా? చూసావా, మన రూమ్లో పడుకోగానే ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతుందో. అమ్మా నాన్న లేని ఇలాంటి ఆడపిల్లల పరిస్థితి తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఏ కన్న తల్లి కన్న బిడ్డో ఈ వయసులో ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది. ఎందుకో ఆ దేవుడు కొంతమంది విషయంలో ఇలా చిన్న చూపు చూస్తాడో అర్థం కాదు. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను చూసిన ప్రతిసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది రాధా. ఒక్క మనిషిలో ఇన్ని ఎమోషన్స్ ఎలా? అన్యాయాన్ని సహించవు, ఎవరైనా ఆపదలో ఉంటే తట్టుకోలేవు, ఆదరించిన వాళ్లను అయిన వాళ్ళకంటే ఎక్కువగా చూసుకుంటావు, అధర్మానికి కూడా ఎదురు వెళ్తావు. ఆప్తావని భజన, నువ్విలా పొగడాలని నేను ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నావా? నా మనసు కనిపించిందే నేను చేస్తాను. నా మనసు కనిపించిందే నేను చెప్తాను. నాకు నిద్ర వస్తుంది. ఈ పొగరు కూడా నీలో ఉన్న గొప్ప ఎమోషనే. ఏమన్నా నాకు పొగరా? అయ్యో అది కాదు, పొగరు కాదు, అది ప్యూర్ ప్యూర్ ఎమోషన్, ప్యూర్ సోల్. పడుకో పడుకో పడుకోమంటే ఏంటో. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే, ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం, ఎదలో
వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ. వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. మీ ఇంట్లో సోదా చేయడానికి వచ్చాం. దేనికోసం సోదా చేయాలి? ఎవరిచ్చారు కంప్లైంట్? మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆఫీసర్స్, సెర్చ్ స్టార్ట్ చేయండి. కమాన్ మూవ్.